ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన భూమి చుట్టూ ఉండే ఒక అదృశ్య కవచం. అంటే కంటికి కనిపించని గాలి సముద్రమనమాట. ఇది లేకపోతే అసలు ప్రాణమే లేదు. మరి ఈ అదృశ్య వాతావరణం ఎలా పనిచేస్తుంది అనేది ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, ముందుగా మన అదృశ్య కవచం, ఆ తర్వాత వాతావరణం పొరలు, వెదర్ మరియు క్లైమేట్, పీడనం అంటే ప్రెషర్ శక్తి, గాలి మరియు తేమ, ఇక లాస్ట్కి తుఫానులు సృష్టించే ప్రకృతి ప్రకోపం. ముందుగా మొదటి విభాగం, మన అదృశ్య కవచం. ఇది అసలు మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. మనం పీల్చే గాలి కేవలం ఒకే రకమైన వాయువు కాదు, అదొక పెద్ద మిక్స్చర్. ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్ అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా మొక్కలకు నైట్రోజన్ చాలా చాలా అవసరం. ఆక్సిజన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా, అది రెండో ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడో ఆసక్తికరమైన విషయం, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ భూమిని వెచ్చగా ఉంచడంలో ఇవి చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ కాస్త పరిమాణం కూడా మన మనుగడకు ఎంతో ముఖ్యం. అయితే ఈ బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయితే ఏమవుతుంది? ఇక్కడే మూలగ్రంథాలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్తున్నాయి. మనం వాడే ఫ్యాక్టరీలు, కార్ల నుంచి వచ్చే పొగ వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. ఇదేం చేస్తుందంటే భూమి మీద ఉన్న వేడిని బయటకు పోనివ్వకుండా ట్రాప్ చేస్తుంది. దీనివల్లే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇలా వేడి పెరిగితే మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగి వరదలొస్తాయని ఈ ఆధారాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇప్పుడు రెండో విభాగం, వాతావరణం యొక్క పొరలు. భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ ఏముంటుందో చూద్దాం. మన వాతావరణంలో 5 ప్రధాన పొరలున్నాయి. ప్రతిదాని స్పెషాలిటీ దానిదే. ముందుగా ట్రోపోస్ఫియర్. మనం ఉండేది, శ్వాసించేది ఇక్కడే. వర్షం, మబ్బులు ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. దీనిపైన స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ మబ్బులుండవు కాబట్టి విమానాలు హాయిగా ఎగురొచ్చు. సూర్యుడి నుంచి వచ్చే డేంజర్ కిరణాలను ఆపే ఓజోన్ పొర కూడా ఇక్కడే ఉంది. ఆ పైన మీసోస్ఫియర్. అంతరిక్షం నుంచి దూసుకొచ్చే ఉల్కలు ఇక్కడే కాలి బూడిదవుతాయి. ఇక థర్మోస్ఫియర్ అయితే రేడియో సిగ్నల్స్ను వెనక్కి పంపి కమ్యూనికేషన్కి హెల్ప్ చేస్తుంది. లాస్ట్కి ఎక్సోస్ఫియర్. ఇదింకా అంతరిక్షంలో కలిసిపోయే ఔటర్ లేయర్ అనమాట. గాలి చాలా పల్చగా ఉంటుంది. ఒక్కసారి గమనిస్తే ఈ 5 పొరలు ఒకదానిపై ఒకటి ఎలా పేర్చబడి ఉన్నాయో చాలా అద్భుతంగా అర్థమవుతోంది కదా. అడుగున ఉన్న ట్రోపోస్ఫియర్ దగ్గర్నుంచి ఎత్తైన కొండలు దాటి విమానాలు ఎగిరే స్ట్రాటోస్ఫియర్ మీదుగా ఏకంగా అంతరిక్షంలో కలిసిపోయే ఎగ్జోస్ఫియర్ వరకు ఈ వర్టికల్ స్ట్రక్చర్ నిజంగా ఒక అద్భుతం. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం, వెదర్ మరియు క్లైమేట్. ఈ రెండింటి మధ్య చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వెదర్ అంటే గంటగంటకు లేదా రోజురోజుకు మారే పరిస్థితి. ఉదయం ఎండకొట్టి మధ్యాహ్నానికి సడన్గా వర్షం పడొచ్చు, అది వెదర్. కానీ క్లైమేట్ అంటే అలా కాదు. ఒక ప్రాంతంలో చాలా ఏళ్లపాటు, అంటే సుదీర్ఘకాలం పాటు ఉండే సగటు వాతావరణాన్ని క్లైమేట్ అంటారు. ఈ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇదంతా బాగుంది, కానీ అసలు ఈ వేడికి మెయిన్ సోర్స్ ఏంటి? ఇంకేంటి, సూర్యుడే. భూమి గ్రహించే ఈ సూర్యుని శక్తిని ఇన్సులేషన్ లేదా సౌర వికిరణం అంటారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఎనర్జీ భూమధ్యరేఖ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. పైకి ధృవాల వైపు వెళ్లే కొద్దీ తగ్గిపోతుంది. అందుకే కదా ధృవాల దగ్గర అంత చలి, అన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ తర్వాత 4వ విభాగం, పీడనం యొక్క శక్తి. దీన్నే ఎయిర్ ప్రెషర్ అంటాం. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. మన చుట్టూ ఉన్న గాలికి బరువు ఉంటుంది. అది మన శరీరం మీద ఎంతో ఒత్తిడిని కూడా పెడుతుంది. మరి ఆ బరువు మనకెందుకు తెలియట్లేదు? ఎందుకంటే మన శరీరం లోపల నుంచి కూడా అంతే సమానమైన కౌంటర్ ప్రెషర్ బయటకొస్తుంది. అలా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇలా గాలి బరువు వల్ల భూమి మీద పడే ఈ ఒత్తిడినే ఎయిర్ ప్రెషర్ లేదా గాలి పీడనం అంటారు. ఇక్కడొక సింపుల్ లాజిక్ ఉంది. ఉష్ణోగ్రతకి, పీడనానికి ఎప్పుడూ రివర్స్ రిలేషన్ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగి గాలి వేడెక్కిందనుకోండి, అది తేలికై పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు కింద అల్పపీడనం లేదా లో ప్రెషర్ ఏర్పడుతుంది. దీనివల్లే మబ్బులు పట్టి వర్షాలు వస్తాయి. అదే చల్లటి గాలి అయితే బరువుగా ఉండి కిందికి దిగుతుంది.
అక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. అందుకే ఆకాశం చాలా క్లియర్గా ఉంటుంది. ప్రకృతి నియమం ఏంటంటే గాలి ఎప్పుడూ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపే వెళ్తుంది. ఇప్పుడు 5వ విభాగం గాలి మరియు తేమ. అసలు గాలి కదులుతుంటే ఏమవుతోంది? అవే పవనాలు. భూమి మీద వీచే గాలిని ప్రధానంగా 3 రకాలుగా చెప్పచ్చు. మొదటిది శాశ్వత పవనాలు. ఇవి సంవత్సరం మొత్తం ఒకే డైరెక్షన్లో నాన్ స్టాప్గా వీస్తుంటాయి. రెండోది కాలానుగుణ పవనాలు. అంటే మన ఇండియాలో వర్షాలు తెచ్చే ఋతుపవనాల్లాగా సీజన్ను బట్టి డైరెక్షన్ మార్చుకుంటాయి. మూడోది స్థానిక పవనాలు. ఇవి కేవలం ఒక చిన్న ఏరియాలో ఒక పర్టికులర్ టైంలో మాత్రమే వీస్తాయి. సమ్మర్లో వచ్చే వడగాల్పులు లేదా లూ దీనికో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ గమనిస్తే ఈ పవనాలన్నీ భూమి మీద ఎంత ఆర్గనైజ్డ్గా విస్తరించి ఉన్నాయో అర్థమవుతుంది. ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ లాంటి శాశ్వత పవనాలు గ్లోబ్ మొత్తం ఒక సిస్టమాటిక్ పీడన బెల్టుల ద్వారా పయనిస్తాయి. ఇదంతే చూస్తుంటే ఒక పెద్ద యంత్రంలాగా ప్రపంచ వాతావరణాన్ని ఎంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తుందో కదా. గాలి కదలికలతో పాటే వాతావరణంలో తేమ ప్రయాణం కూడా చాలా క్రూషియల్. ఎండకి నీరు ఆవిరవుతుంది కదా, ఆ ఆవిరి గాలిలో ఉంటే దాన్నే హ్యూమిడిటీ అంటారు. ఆ నీటి ఆవిరి నెమ్మదిగా పైకెళ్ళి అక్కడ చల్లబడి చిన్న చిన్న నీటి బిందువుల్లా మారుతుంది. అవన్నీ కలిసి మబ్బులుగా ఫామవుతాయి. ఆ మబ్బులో బరువెక్కి గాలిలో తేలలేనప్పుడు అవే వర్షంగానో మంచుగానో కిందకు రాలుతాయి. అదొక బ్యూటిఫుల్ సైకిల్. ఇక చివరిగా 6వ విభాగం తుఫాను, ప్రకృతి ప్రకోపం. ఇందాకటిదాకా గాలి చేసే మంచి పనులు చూసాం కదా, మరి అదే గాలి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, గంటకు ఏకంగా 260 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే ఎలా ఉంటుంది? 1999లో ఒడిశాను కుదిపేసిన సూపర్ సైక్లోన్ టైంలో గాలి వేగం అక్షరాలా ఇంతే. అంతటి భయంకరమైన స్పీడ్తో ఏకంగా 36 గంటల పాటు ఆగకుండా గాలులు వీచాయంటే ప్రకృతి శక్తులు చేయగలిగే విధ్వంసం ఎంత భయానకమైనదో మనం ఊహించుకోవచ్చు. ఈ ఒక్క సంఖ్య చూస్తే ఆ విపత్తు తీవ్రతేంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. 1,30,00,000 మంది, అవును, అక్షరాల అంతమంది ప్రజలు ఆ ఒక్క తుఫాను వల్ల తీవ్రంగా ఎఫెక్టయ్యారు. రాక్షసాలలు, భయంకరమైన గాలులు, ఎడతెగని భారీ వర్షం ఇవన్నీ కలిస్తే వాతావరణం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ నంబర్ మనకు కళ్లక్కడుతోంది. ప్రెషర్, విండ్ లాంటి టెక్నికల్ పదాలు వాస్తవ రూపంలో ఎంత ప్రమాదకరమో ఈ విజువల్స్ చూస్తే తెలుస్తుంది. అక్కడ జరిగిన భౌతిక విధ్వంసం అంతా ఇంత కాదు. కోస్తా ప్రాంతాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. సముద్రపు ఉప్పునీరు పొలాల్లోకి వచ్చేసి వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. ఇల్లు, భారీ చెట్లు, కరెంటు స్తంభాలు ఏవీ ఆ గాలి ముందు నిలబడలేకపోయాయి. ముగింపుగా మనందరం ఒకసారి డీప్గా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ప్రాణకోటి బతకడానికి అవసరమైన అత్యంత పర్ఫెక్ట్ కండీషన్స్ను ఈ అదృశ్య వాతావరణమే ఇస్తోంది కదా. మరి ఆ బ్యాలెన్స్ ఎంత సున్నితమైనదో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వాతావరణ సమతుల్యత ఏమాత్రం దెబ్బతిన్నా అది ఎంతటి వినాశనానికి దారితీస్తోందో ఒడిశా తుఫానులాంటి ఘటనలు మనకు నిరూపిస్తున్నాయి. కాబట్టి ఈ సున్నితమైన అదృశ్య కవచాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ విశ్లేషణ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.